హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ స్టాక్ మార్కెట్ సిరీస్లో డే 18 టాపిక్ వచ్చేసి ఇండెక్స్ అంటే ఏంటి. మీరు న్యూస్లో డైలీ వింటారు నిఫ్టీ 200 పాయింట్స్ పెరిగింది, సెన్సెక్స్ 200 పాయింట్స్ పెరిగింది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, మార్కెట్ అంతా ఎలా ఒక నెంబర్లో చెప్తారు. సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇండియాలో 5000 ప్లస్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డైలీ అన్ని కంపెనీస్ని చెక్ చేస్తారా? ఇంపాసిబుల్. సో సొల్యూషన్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ని సెలెక్ట్ చేసి మార్కెట్ ఎలా ఉంది అని మెజర్ చేస్తారు. అదే ఇండెక్స్. ఇండెక్స్ అంటే మార్కెట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని చూపించే నెంబర్ అనమాట. ఇండెక్స్ పెరిగితే మార్కెట్ స్ట్రాంగ్గా ఉందని అర్థం, ఇండెక్స్ పడితే మార్కెట్ వీక్గా ఉందని అర్థం. ఇండియాలో మెయిన్ 2 ఇండెక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి నిఫ్టీ 50. ఎన్ఎస్సిలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తుంది. సెన్సెక్స్ బీఎస్సిలో ఉన్న టాప్ 30 కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తుంది. నిఫ్టీ పెరిగితే టాప్ కంపెనీస్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అని అర్థం. సెన్సెక్స్ పెరిగితే టాప్ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని అర్థం. ఒకవేళ నిఫ్టీ పడితే బిగ్ కంపెనీస్ వీక్గా ఉన్నాయని అర్థం. సెన్సెక్స్ పడితే బిగ్ కంపెనీస్ వీక్గా ఉన్నాయని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ ఈక్వల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి హెవీ వెయిట్ కంపెనీస్ అనమాట. ఇవి పెరిగితే ఇండెక్స్ ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఈవెన్ ఇఫ్ 20 స్మాల్ కంపెనీస్ పడినా కూడా సో సమ్టైమ్స్ మార్కెట్ గ్రీన్లోనే ఉంటుంది. ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అంటే మార్కెట్ ఓవరాల్ రిపోర్ట్ కార్డ్ అనమాట. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చూసి మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది, కానీ స్టాక్ సెలెక్షన్ సపరేట్గా చేయాలి. బ్లైండ్గా మార్కెట్ పెరిగిందని అన్ని స్టాక్స్ పెరుగుతాయి అని అనుకోకూడదు అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ అండ్ సెక్టర్ ఇండెక్సెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.